తెలంగాణ సిఐడి కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రత్యేక కేసుల్లో బాధితుల ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. మహిళలు, చిన్నారుల కేసుల్లో బాధితులు పిఎస్ కి వెళ్లకుండా చర్యలు తీసుకోనుంది. పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్ అధికారి వెళ్లి ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఇంటి వద్దే బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ అందచేయనున్నారు. ఆ విధానాన్ని అన్ని పోలీసు యూనిట్లు తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సిఐడి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రత్యేక కేసుల్లో బాధితుల ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. మహిళలు, చిన్నారుల కేసుల్లో బాధితులు పిఎస్ కి వెళ్లకుండా చర్యలు తీసుకోనుంది. పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్ అధికారి వెళ్లి ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఇంటి వద్దే బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ అందచేయనున్నారు. ఆ విధానాన్ని అన్ని పోలీస్ యూనిట్లు తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సిఐడి తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి చూస్తున్నాము. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రత్యేక కేసుల్లో బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే బదులుగా వారి వద్దకే, అంటే బాధితుల దగ్గరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతోంది. వెళ్ళి మరి మహిళలు, చిన్నారుల కేసులకి సంబంధించి బాధితులు పిఎస్కి వెళ్లకుండానే చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పోక్సో కేసులు, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అంతేకాకుండా బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి కేసుల్లో ఒక్క కాల్ చేస్తే చాలు ఇంటికే పోలీస్ అధికారి వెళ్ళి ఆ ఫిర్యాదుని స్వీకరించబోతున్నారు. అంతేకాకుండా ఇంటి వద్దే బాధితులకి ఎఫ్ఐఆర్ కాపీని కూడా అందచేసే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక ఆ విధానాన్ని అన్ని పోలీస్ యూనిట్లు తప్పనిసరిగా అమలు చేసేలా ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు.